హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మైండ్ మీ ఏ కార్పొరేట్ ఎంప్లాయీ కదా. దిస్ ఇస్ ప్రభాస్ కోటార్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇప్పటి నుంచి మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియోస్ ప్రతి వ్లాగ్స్లో చిన్న అప్గ్రేడ్ అయితే ఉండబోతుంది. దాని గురించి మనం పూర్తిగా డిస్కస్ చేసుకుందాం. ఏం కొన్నాము, అసలు ఎందుకు వస్తుంది అప్గ్రేడ్స్ అనేది. వీఆర్ ట్రయింగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గివ్ బెస్ట్ అవుట్పుట్ ఫ్రమ్ అవర్ సైడ్ అండ్ హోప్ యూ గైస్ విల్ లైక్ దిస్ వీడియో. బిఫోర్ మూవింగ్ టు దట్ ఇదంతా కొంచెం క్లియర్ చేసేద్దాం. దానికంటే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ సచ్ కంటెంట్. అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫర్ ఎనీథింగ్ లెట్ మీ షో యూ బుజీ. దిస్ ఈజ్ ఆర్ బుజీ. We gonna unbox this one. So this is our GoPro Hero 12 new edition black. ఇది 8 months అవుతుంది లాంచ్ అయ్యి. అండ్ ఓపెన్ చేయగానే మనకి ఫస్ట్ ఇవి కొంచెం చూద్దాం. మనం ఈ క్విక్ అనే యాప్ అయితే మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. బికాస్ గోప్రోని ఈ క్విక్ యాప్ ద్వారా మనం చాలా కంట్రోల్ చేయొచ్చు. అండ్ ద న్యూ ఫీచర్ ఏంటంటే ఇందులో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు మనం క్విక్ యాప్లోనే. బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఆఫ్ దిస్ క్విక్ యాప్ ఏంటంటే వన్స్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత గోప్రోలోంచి మనం అన్ని వీడియోస్ ఇందులోనే ఇంపోర్ట్ చేసేసుకోవచ్చు. దట్ వర్క్స్ వెల్ ఫర్ దిస్ యాప్. అండ్ లెట్స్ కీప్ దిస్ థింగ్స్ అసైడ్. అండ్ దిస్ ఈజ్ అవర్ GoPro Hero 12. అండ్ చూసారు కదా, ఇది చాలా చిన్నగా ఎంత బాగుందో. లైక్ ఇట్ లుక్స్ సో క్యూట్ అండ్ సో స్మాల్. దీన్ని స్విచ్ ఆన్ చేయాలంటే సైడ్ బటన్ నొక్కాలి. అండ్ లైక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని చూద్దాం మనం ఇది ఎలా ఉందనేది. ఇందులో క్లియర్గా GoPro అని రాస్తుంది. అండ్ దిస్ టెక్స్చర్ ఈజ్ వెరీ గుడ్, సాలిడ్గా ఉంది చాలా. అండ్ దిస్ ఈజ్ ద స్పీకర్. మనకి ఇక్కడి నుంచే మొత్తం వాయిస్ వస్తుంది. అండ్ మోర్ దాన్ దట్ ఇది GoPro Hero 12లో ఈసారి మైక్ చాలా చాలా బాగుంది. ప్రతిదీ చాలా క్లియర్గా ఇది నోట్ చేసుకుంటుంది. వన్స్ దిస్ గాట్ స్విచ్ ఆన్, ఇది ఇలానే ఉంటుంది. లైక్ యూ కెన్ సీ హౌ దిస్ వర్క్స్. మనం టచ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి. దిస్ హ్యావ్ టైమ్ ల్యాబ్స్. ఇంకా ఇందులో చాలా ఆప్షన్స్ ఉంటాయి. టైమ్ ల్యాబ్స్ లోపలికి వెళ్తే స్టార్ ట్రైల్స్ అని, లైట్ పెయింటింగ్ అని, వెహికల్ లైట్స్ అని, టైమ్ ల్యాబ్స్ అని, నైట్ ల్యాబ్స్ అని చాలా ఉంటాయి. అండ్ మీరు ప్రతిదాన్ని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. దీనిలో లైక్ యూ కెన్ సెట్ ఎవ్రీథింగ్. బికాజ్ మీరు ఒక్కసారి బయటికి వెళ్ళినప్పుడు మళ్ళీ ఏం మార్చుకోక్కర్లేదు. ఇంకా మనం కెమెరా గురించి మాట్లాడుకుంటూ ఉంటే దీని కెమెరా క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఫోటో క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీరు ఇలా స్లైడ్ చేసేసుకోవచ్చు. జస్ట్ పక్కకు అనేస్తే మనకు ఆప్షన్స్ వస్తాయి. అండ్ ఆస్పెక్ట్ రేషియోస్ గురించి మాట్లాడుకోవాలంటే మనకి ఇందులో 4 ఆస్పెక్ట్ రేషియోస్ ఉంటాయి. అండ్ ప్రతిదీ చాలా బాగుంటుంది. ప్రతిదీ కస్టమైజ్ చేసుకోవచ్చు. మీరు మీ సిచ్యువేషన్ తగ్గట్టు, మీరు ఇండోర్ ఉంటే అవుట్డోర్ ఉంటే ఫ్రేమ్ సెట్ చేసుకోవచ్చు. అండ్ లెన్స్, వైడ్ లెన్స్ అనేది ఎంత వైడ్ ఉంటుంది అనేది మీరు చూస్తారు వీడియోలో. నేను శాంపుల్ చూపిస్తాను మీకు. చూడండి, చాలా ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. మీరు ప్రతి ఆప్షన్ ISO రేటింగ్ కానీ అన్నీ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు, మాన్యువల్గా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రీసెట్ పెట్టేసుకుంటే కనుక మనకు అన్నీ చాలా హ్యాండీగా ఉంటాయి. విచ్ ఇస్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ వన్. షార్ట్కట్లో మనం పెట్టేసుకోవచ్చు. సో ఇప్పుడు కెమెరా క్వాలిటీ మీరు చూస్తారు. లైక్ దీనిలో వైడ్ యాంగిల్, లీనియర్ ప్లస్ హారిజాంటల్ అని ఉంటుంది. లీనియర్ ప్లస్ హారిజాంటల్ అనేది స్టెబిలైజేషన్కి చాలా బాగుంటుంది. మన సిచ్యువేషన్ తగ్గట్టు మనం క్యామ్ని చాలా బాగా యూస్ చేసుకోవచ్చు. అండ్ టైమ్ ల్యాబ్స్ దీంట్లో వచ్చేసరికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద సేమ్ ఆప్షన్స్ విచ్ వీ హ్యాడ్ ఇన్ ప్రీవియస్ గోప్రోస్ కూడా. సో ఏం మారలేదు పాత దానికి దీనికి. లైక్ ఇఫ్ ఎనీవన్ హ్యావింగ్ GoPro Hero 10 ఆర్ GoPro Hero 11 అవి ఇవి సేమ్ ఆప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఫోటో క్వాలిటీ కానీ, వీడియో క్వాలిటీ కానీ లైక్ వన్ క్లిక్లో చాలా ఫ్రీగా ఉంటుంది, హ్యాండీగా ఉంటుంది మనకి ఇదంతా. ఇంకా మనం బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది GoPro Hero 12 యాక్షన్ కెమెరా కాబట్టి రఫ్ అండ్ టఫ్ యూస్కి చాలా బాగుంటుంది. అండ్ సాలిడ్గా ఉంటుంది కెమెరా కూడా. ఇంకా మనం బ్యాటరీ విషయానికి వస్తే కనుక ఈ బ్యాటరీ హెస్ బీన్ ఇంప్రూవ్డ్ దాన్ ప్రీవియస్ వర్షన్స్ ఆఫ్ GoPro Hero 11, Hero 10 కంటే కూడా కొంచెం ఇంప్రూవ్ అయిందని చెప్తున్నారు. అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా మనకి కొంత టైం వరకు ఎక్స్ట్రా బ్యాటరీ అయితే వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. అండ్ ఈ బ్యాటరీ స్లాట్ పక్కనే మన మెమరీ స్లాట్ కూడా ఉంటుంది. దట్ GoPro Hero 12 హ్యాస్ అ మెమరీ కార్డ్ కెపాసిటీ ఆఫ్ అప్ టు 1 TB అనమాట. దీన్ని మనం అప్ టు 1 TB దాకా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. Due to its improved in performance, it consumes a lot of data, so it is always recommended to use more than 256 GB or at least 256 GB cards. అండ్ మీరు బ్యాటరీని ఇన్సర్ట్ చేసేటప్పుడు లెన్స్కి వైపు GoPro సింబల్ కనిపించేలా ఉండాలి. అండ్ దట్స్ ద వే యూ నీడ్ టు ఇన్సర్ట్. ఇంక మనం చూసుకుంటే ప్రీవియస్ గోప్రోస్కి దీనికి ఉన్న చిన్న చేంజ్ ఏంటంటే దీంట్లో మనకి ఈసారి ట్రైపాడ్స్కి అండ్ మోనోపాడ్స్కి మనం పెట్టుకోవడానికి, గోప్రోని అటాచ్ చేసుకోవడానికి ఒక హోల్ అయితే డెడికేటెడ్గా ఇచ్చారు. అది ప్రీవియస్ గోప్రోస్లో లేదు. ఇంకా మనం ఫిజికల్ చేంజెస్ దాని ప్రీవియస్ ఎడిషన్స్ గురించి మాట్లాడుకుంటే పెద్ద చేంజెస్ ఏమి ఉండవు మనకి. GoPro Hero 12, 11, 10లో అన్నీ ఆల్మోస్ట్ సిమిలర్ ఒకేలా ఉంటాయి. ద డిస్ప్లే సైజ్ గాట్ ఇంక్రీస్డ్ అండ్ చేతిలో చూడటానికి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది మనకి. బిల్ట్ చిన్న సైజ్ స్టోన్ లాగా. లెట్స్ కీప్ దిస్ వన్ అసైడ్. ఇంకా ఏమన్నా చూద్దాం మనం. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఈజ్ అవర్ మెయిన్ థింగ్ అనమాట. దీనికే మనం చాలా ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది.
గోప్రో వచ్చేసరికి మనకి 37,000 ఎంతో చూపిస్తుంది, బట్ దిస్ కాస్ట్ ఈక్వల్ టు ద గోప్రో. ఈ స్టాండ్ అనేది మల్టీపర్పస్ స్టాండ్ అనమాట. దీనిలో మనం లైక్ టర్న్ చేసుకోవచ్చు ఈ హోల్డర్ని, ఇటు కావాలంటే ఇటు, ఇటు కావాలంటే ఇటు. అండ్ దీంట్లో ఇంకా మనకి సైడ్ ఇంకొక మౌంట్ కూడా వస్తుంది పెట్టుకోవడానికి, మౌంట్. అండ్ దిస్ ఈస్ ద ఛార్జింగ్ పాయింట్ ఫర్ దిస్ స్టాండ్. లైక్ దీంట్లో చాలా మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి. వన్ ఆఫ్ సచ్ ఇస్ లైక్ దీంట్లో మోడ్స్ కూడా మనకు చాలా కనిపిస్తూ ఉంటాయి. లైక్ పవర్ మోడ్ అని, దీనిలో బ్యాటరీ ఎంత ఉందని, అండ్ దీన్ని యూస్ చేసి మనం గోప్రోని ఛార్జ్ కూడా చేసుకోవచ్చు. ఒక బ్యాటరీ ప్యాకప్ లాగా యూజ్ అవుతుంది. దీనికి బ్లూటూత్ కనెక్ట్ చేసుకుంటే దీంతో ఆపరేట్ చేసుకోవచ్చు మనం గోప్రోని. అండ్ దిస్ ఈజ్ వన్. అండ్ ద అదర్ వన్ ఈజ్ మీడియా మోడ్. ఇది కలిపి మనకి క్రియేటర్ ఎడిషన్లో వస్తుంది. దిస్ ఇస్ గోప్రో క్రియేటర్ ఎడిషన్ మనకు మొత్తం వచ్చింది. సో ఈ క్రియేటర్ ఎడిషన్లో దిస్ ఈస్ ద థర్డ్ ఇంపార్టెంట్ థింగ్, which is this one which has 3 ports in this one. One is 3.5mm jack and the other one is type C charging kosam. Idema HDMI cable, and this has mic inbuilt in it. Ee mic kuda chala baaguntundi. Like compared to this one, this has lot of advanced features anamata. మనం రికార్డ్ చేస్తున్నప్పుడు కూడా నాయిస్ని కూడా కంట్రోల్ చేసుకోవడానికి మనం ఈ డెడ్ క్యాట్ని కనెక్ట్ చేసుకుంటే కనుక చాలా వరకు నాయిస్ కంట్రోల్ అయిపోతూ ఉంటుంది. లైక్ ఎనీ అవుట్డోర్ ఎన్విరాన్మెంట్లో కూడా దీన్ని మనం మాట్లాడచ్చు, వ్లాగ్ చేయొచ్చు. దిస్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఫర్ ద వ్లాగర్స్ అండ్ క్రియేటర్స్ హూ ఆర్ కరెంట్లీ డూయింగ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్. ఫర్ దెమ్ దిస్ GoPro Hero 12 ఈజ్ వెరీ యూస్ఫుల్. అండ్ దిస్ ఈస్ ద అదర్ వన్ లైట్. దీనిలో 3 ఆప్షన్స్ ఉంటాయి, అండ్ దీన్ని లాంగ్ హోల్డ్ చేసుకుంటే మళ్ళీ ఆఫ్ అవుతుంది. సో దిస్ ఈస్ దిస్ వన్. అండ్ ఇంకా దీనికి మనకి వీడు 2 వైర్స్ కేబుల్స్ కూడా ఇస్తాడు. అదర్ దాన్ దట్ మనకి ఇక్కడ ఒక GoPro కనెక్ట్ చేసుకోవడానికి, హెల్మెట్ కనెక్ట్ చేసుకోవడానికి హెల్మెట్ మౌంట్ కూడా ఉంది. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ హూ ఆర్ డూయింగ్ మోటో వ్లాగ్స్. అండ్ 2 స్క్రూస్. ఇది నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను మొత్తం ఎలా ఉంది అనేది. అండ్ దిస్ ఈజ్ ఓవరాల్ GoPro వాడు ఇచ్చే ఇన్బిల్ట్ అనమాట. సో ఐ విల్ కీప్ దిస్ వన్ ఇన్సైడ్. ఐ విల్ షో యూ హౌ దిస్ వర్క్స్. డన్. సో ఈ స్టాండ్ యూస్ చేసుకొని లైక్ వీ నీడ్ టు కనెక్ట్ దిస్ వన్. అండ్ వన్ మోర్ థింగ్, లైక్ యూజువల్గా GoProని మనం ఇలానే కనెక్ట్ చేసుకోవాలి. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ అనమాట కనెక్షన్లో. సో నౌ వీ యూజ్ దిస్ మీడియా మోడ్. బిఫోర్ యూజింగ్ దిస్ మీడియా మోడ్, దీంట్లో మనం బేసిక్ ఏంటంటే ఈ సైడ్ మాత్రమే మనం ఓపెన్ చేయాలి. ఈ సైడ్ ఓపెన్ చేసామంటే మాత్రం ఇంకా మనం GoProని తీసుకెళ్ళి పారేయచ్చే. బికాస్ దిస్ ఈజ్ వెరీ మైన్యూట్ అనమాట. వాడు మెన్షన్ చేస్తాడు ఇటువైపు అసలు మనం ఏది ఓపెన్ చేయకూడదని. అండ్ దిస్ ఈజ్ అవర్ పవర్ బటన్. మరి మీరు కెమెరా కానీ ఇవన్నీ చూసినప్పుడు ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి. ఇది ఇలా కిందకి ప్రెస్ చేసి పుల్ చేసి ఇలా ఓపెన్ చేయాలి. అండ్ మేక్ షూర్ యూ కీప్ దిస్ థింగ్ సేఫ్ అనమాట. ఇది మిస్ అవ్వడానికి చాలా ఈజీ ఛాన్సెస్ ఉన్నాయి. ఈ కెమెరా ఇలా ఉన్నప్పుడు ఆల్వేస్ రిమెంబర్, ఇక్కడ ఒక పిన్ ఉంటుంది, ఇక్కడ ఒక పిన్ ఉంటుంది. సో యూ నీడ్ టు ఇన్సర్ట్ ఇన్ దిస్ వే. సో మనకి ఇలా చేస్తేనే మనకు GoPro కనెక్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ స్టాండ్ వల్ల చాలా బెనిఫిట్ ఏంటంటే GoProకి యాడెడ్ అడ్వాంటేజ్ వస్తుంది బ్యాటరీకి. మనం ఒక ఫుల్ డే, కంప్లీట్ డే GoPro వాడేయచ్చు. లైక్ మీ దగ్గర ఉన్న మెమరీ కార్డ్ బట్టి. ఆల్వేస్ ప్రిఫర్ 256 GB ఆర్ మోర్. దీన్ని ఇలా కనెక్ట్ చేసి జస్ట్ స్క్రూని ఇది లోపల పెట్టేసి, సో వన్స్ దిస్ ఇస్ ఇన్సర్టెడ్, దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ GoPro. అండ్ మనం ఛార్జ్ చేసుకోవడానికి కూడా స్లాట్ ఉంది ఇక్కడ. లైక్ యూజువల్లీ దిస్ GoPro ఛార్జింగ్ వర్క్స్ ఫర్ 1 hour, 1.5 hour. మీరు ఇది కూడా వాడారంటే కనుక ఇట్ వర్క్స్ మోర్. బ్యాటరీ లైఫ్ చాలా బాగుంది దీన్ని. అండ్ నౌ మీరు ఫోటో కానీ వీడియో కానీ తీయాలనుకుంటే పవర్ బటన్ కూడా, పైన ఉన్న బటన్ని వాడచ్చు. దిస్ వే ఇట్ వర్క్స్ వీడియోకి. అండ్ మీరు మోడ్స్ మార్చుకోవాలన్నా కూడా ఈ లెఫ్ట్ బటన్ని మీరు క్లిక్ చేస్తే ఫోటో మోడ్ వస్తుంది, టైం ల్యాప్స్ వస్తుంది, ఆర్ ఎల్స్ వీడియో మోడ్ కూడా ఉంటుంది. నౌ ఇట్ ఈస్ షోయింగ్ 4 hours 13 minutes బ్యాటరీ లైఫ్. 76% ఉంది బ్యాటరీ ఇందులో. అండ్ దిస్ కెన్ హోల్డ్ అప్ టు ఫర్ 1 whole day మీరు మీడియా మోడ్తో. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ ద GoPro రైట్ నౌ. ఈ మీడియా మోడ్ వల్ల ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే మైక్ కానీ లైట్ కానీ ఎక్స్టర్నల్గా మనం దాని డెడికేటెడ్ స్లాట్స్ ఉన్నాయి, వాటికి మనం అరేంజ్ చేసుకోవచ్చు. పైన మనం లైట్ అరేంజ్ చేసుకోవాలి, అండ్ టువర్డ్స్ రైట్ సైడ్ మనం మైక్ అరేంజ్ చేసుకోవచ్చు. ఆ పైన కానీ రైట్ సైడ్ కానీ మనం మైక్ కానీ లైట్ కానీ పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ దోస్ ఆర్ సమ్ డెలికేటెడ్ స్లాట్స్. దాంట్లో మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత స్టక్ అయిపోవడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి దానికోసం. అండ్ దిస్ ఈజ్ వేర్ యూ కెన్ యూజ్ యువర్ మైక్, డెడికేటెడ్ మైక్ సపరేట్గా మనం వాడుకోవాలన్నా వాడుకోవచ్చు. దిస్ మోర్ దాన్ దట్ వ్లాగింగ్ కోసం అయితే ఇది చాలా సరిపోతుంది. దిస్ ఈజ్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ వెల్, నాయిస్ క్యాన్సిలేషన్కి కానీ ఏదైనా కానీ. అండ్ అదర్ దాన్ దట్ దీన్ని తీసుకొని నేను రఫ్ రోడ్లో, డర్ట్ రోడ్స్లో అండ్ ఆఫ్ రోడ్లో అన్ని రోడ్ల మీదకి వెళ్ళిపోయాను.
దానివల్ల చాలా చాలా సేఫ్ అండ్ సెక్యూర్ అనిపిస్తుంది మనకి ఇది పెట్టిన వాడినప్పుడు. కంపేర్ టు మనకి Insta360 కానీ DJI యాక్షన్ కెమెరా కంటే కూడా ఇది క్వాలిటీ వైజ్ అండ్ ద వే ఇట్ వర్క్స్, ఇది రఫ్ అండ్ టఫ్గా యూస్ చేయడానికి కానీ చాలా ప్రిఫరబుల్. అండ్ దిస్ ఈస్ వాట్ ఇట్ లుక్స్ లైక్ కంప్లీట్లీ. దీని గురించి శాంపిల్స్ మీకు చూపిస్తాను, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి, నేను తీసిన వీడియోస్ అన్ని శాంపిల్స్ అన్నీ. So this is, we are shooting with the GoPro Hero 12 Black. సో దీంతో షూట్ చేస్తున్నాం. అండ్ లుక్ ఎట్ దిస్ బ్యూటీ. నేను అన్ని సెట్టింగ్స్ ఎలా పెట్టాను అనేది మీకు చెప్తాను డిస్క్రిప్షన్లో. ISO ఎంత పెంచాను అండ్ కలర్స్ ఎలా ఉన్నాయి. లుక్ ఎట్ దిస్ వన్ అండ్ లుక్ ఎట్ ద స్టెబిలైజేషన్ ఆఫ్ GoPro. వాయిస్ అనేది కట్ చేయడానికి చాలా ట్రై చేస్తున్నాను. అండ్ నేను యాక్చువల్గా ఇప్పుడు మాట్లాడుతుంది కూడా మీడియా మోడ్తోనే. మన బైక్ అక్కడ ఉంది అండ్ ఇది చాలా వైడ్ క్యాప్చర్ చేస్తుంది అన్నీ కూడా. చూడండి అంత నీట్గా కనిపిస్తున్నాయో కలర్స్. ఈ GoPro Hero 12 వాడి నేను బైక్ మీద కూడా కొన్ని వీడియోస్ రికార్డ్ చేశాను. అండ్ బైక్ మీద నేను ఈ హెల్మెట్కి నా మౌంటింగ్ కనెక్ట్ చేశాను. ఇక్కడ మనం కనెక్ట్ చేసుకోవచ్చు Hero 12 కెమెరా అని. ఈ సెటప్ కూడా కొంచెం దానికి క్లియర్గానే ఉంటుంది, మనకు అన్ని క్లిప్స్ అన్నీ ఇస్తాడు. జస్ట్ మనం దాన్ని అటాచ్ చేసి పిన్ పెట్టేయటమే. సో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, అసలు మనకి ఎక్కడ ఊగను కూడా ఊగదు. బైక్కి కనెక్ట్ చేసినప్పుడు కూడా వీడియో క్వాలిటీ చాలా బాగా వచ్చింది. అండ్ మనం దీనిలో మాట్లాడుకోవాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ GoPro స్టెబిలైజేషన్ గురించే. చాలా చాలా స్టేబుల్గా ఉంటుంది మన కెమెరా. అండ్ దట్టు దీంట్లో ఒక ఆప్షన్ ఉంటుంది హారిజాంటల్ వ్యూ అని. దాంట్లో పెట్టుకున్నామంటే కనుక మనం కెమెరాని ఎటు తిప్పినా, మనం ఎలా తిప్పినా కానీ కెమెరా అసలు మూవ్ కూడా అవ్వదు ఎక్కడికి. సో దట్ ఈస్ వెల్ అప్రిషియేటెడ్ ఇన్ దిస్ GoPro Hero 12. And this is the complete unboxing of our GoPro Hero 12. Thanks for watching. See you in the next video.